ఇంకా మా ఊరి హనుమాన్లని మరియు శివుణ్ణి దర్శనం చేసుకున్నాక దాని పక్కకే ఉన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి అయితే వచ్చేసాం. ఇదిగో ఇదే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్ట. ఈ కట్ట పక్కకే మైసమ్మ గుడి అయితే ఉంటుంది. ఇది మా వాళ్ళు స్వయంగా నిర్మించుకున్నది. మా వాళ్ళు ఇక్కడికి చేపలు పట్టడానికి అయితే వస్తారు. ఎట్లాగో ఊరు పోయింది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకంటూ ఒక గుర్తింపుగా ఉండాలనేసి మైసమ్మ గుడిని అయితే స్వయంగా నిర్మించారు మా వాళ్ళు. ఇంక ఈ మైసమ్మ గుడిని అయితే ఎప్పుడైతే మా ఊరి చిహ్నంగా గుర్తించుకోవాలనేసి హనుమాన్ల దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా మైసమ్మ దగ్గరికి అయితే వస్తుంటారన్నమాట. ఇంకా శివరాత్రి రోజు మైసమ్మ తల్లికి అయితే బియ్యం పోసి అన్నదానం అయితే పెట్టారు. ఇంకా ఒక పొద్దు లేని వాళ్ళు అయితే తినేశారు మా వాళ్ళు. ఇంకా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పైకి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ నుంచి మేము కోట్నింగాల గుడికి అయితే వచ్చేసాం. ఈ కోట్నింగాల గుడి అనేది మా ఊరికి దగ్గరలో ఉండే గుడి అన్నమాట. ఇక్కడ ఎవ్రీ శివరాత్రి కూడా చాలా బాగా జరుపుతారు. కాకపోతే నేను ఎప్పుడో చిన్నప్పుడు పోయాను, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చాను అనమాట. ఇంకా బయట చూస్తున్నారు కదా మొత్తం జాతర అయితే సాగుతుంది. ఇక్కడ